హెరిటేజ్ కంపెనీకి తిరుపతి రెడ్డికి సంబంధం ఉంది. ఒకవేళ అధ్యక్ష మీరు కూడా మా లైన్ లోకి రావాలి. ఉదయం నుంచి డిస్టర్బ్ చేస్తున్నారు అధ్యక్ష. ఒక్క ఆధారం హెరిటేజ్ కి ఈ లడ్డూలో సంబంధం ఉందని ఒక ఆధారం చెప్పండి అధ్యక్ష. 10 రోజులు చర్చిద్దాం. సంబంధం లేని ఇష్యూని ఏమాత్రం ఆధారం లేకుండా కావాలని చెప్పి ఒక రెప్యుటేషన్ ఉన్నటువంటి కంపెనీని ఈ శాసనసభలోకి తీసుకొచ్చి ఎంత రాద్ధాంతం చేస్తున్నారు అధ్యక్ష. వీళ్ళే మాట్లాడేది వీళ్ళ చరిత్ర ఏంటి అధ్యక్ష? వీళ్ళ చరిత్ర ఏంటి? చిన్న పిల్లల్ని అడిగినా సరే 7 కొండలవాడ వెంకటరమణమూర్తి గోవింద అంటారు. ఈయన తండ్రి గారి 2 కొండలు ఉన్నారు అధ్యక్ష. పవిత్రం దెబ్బతీస్తున్నారు. వీళ్ళే మాట్లాడేది. 5 సంవత్సరాలు రాముడి తల్లి నరికారు, రథాలు నరికారు, తిరుపతి పవిత్రను పిలిచారు. వీళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంటే బాధ కలుగుతుంది అధ్యక్ష. సంబంధం ఉంది. మీరు అడగాలి అధ్యక్ష. మీరు కూడా ఒక ప్రతిపక్ష పార్టీ ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి సంస్థ మీద అలిగేషన్ చేసినప్పుడు ఆధారాలుంటే రమ్మని చెప్పండి. ఆధారాలుంటే చర్చించండి. ఒక రోజు కాదు 100 రోజులు చర్చించండి. ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సంబంధం లేని ఇష్యూని తెచ్చి ఉదయం నుంచి పెద్ద డ్రామా ఆడి ఎవరు చెప్పారు అధ్యక్ష? ఎవరు చెప్పారు? సాక్షాత్తు కల్తీ లేదని వీళ్ళు మాట్లాడుతున్నారు. నిన్నటి వరకు టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి గత ముఖ్యమంత్రి బాబాయ్ స్వయాన తిరుపతి తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని చైర్మన్ ఒప్పుకుంటే సిగ్గుపడాలి, లెంపలేసుకోవాలి. వీళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈరోజు మీరున్నారు. హిందూ దేవాలయంకి వెళ్తే మీరు తిరుపతి వెళ్ళినా మీరు రాసిస్తారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా తిరుపతి వెళ్ళి కనీసం డిక్లరేషన్ కూడా ఇవ్వకుండా హిందువుల మనోభావాలను దెబ్బతీసి ఈ రోజు మాట్లాడుతుంటే చాలా బాధ కలుగుతుంది. మీరు కూడా ఖండించాలి. మీ ఒక లేని విషయాన్ని చెప్తే ఆధారాలు చూపించమనాలి. ఈరోజు హెరిటేజ్ అని చెప్పారు, ఒక ఆధారం చూపించమనండి. రద్దుకి హెరిటేజ్కి ఏం సంబంధం ఉందో చెప్పమనండి. ఏది లేకుండా ఒక రోజంతా ఈరోజు అధ్యక్ష, ఈ రోజు వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఈ రోజు సభ జరపకూడదు. రేపు తెల్లవారి దొంగ పేపర్లో, సాక్షి పేపర్లో హెరిటేజ్ ఇష్యూ మీద శాసన మండలి స్తంభించిపోయిందని రాసుకోవడానికి డ్రామాలు ఆడుతున్నారు తప్ప ఇందులో వాస్తవం ఏదుందో చెప్పమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీరు కూడా మా లైన్లోకి రావాలి. వాస్తవాలు అడగాలి. ఆధారాలు ఉంటే చూపించబడాలి. ఆ రకంగా మీరు పోడియం దగ్గర తీసుకొచ్చి ఈ విధంగా సభ నడపడం మంచి విధానం కాదు. మీరు సీరియస్ గా యాక్షన్ తీసుకోమని నేను కోరుతున్నాను. అధ్యక్ష అధ్యక్ష